హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియోలో అయితే గోధుమ పిండి ఇంకా బెల్లంతో కేక్ రెసిపీ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బెల్లం పొడి, 2 అయితే గుడ్లు తీసుకున్నాను, ఒక బ్లాక్ అయితే బటర్ లేదా కుకింగ్ ఆయిల్ పడుతుంది, అలానే బేకింగ్ పౌడర్, ఇంకా వెనీలా ఎసెన్స్ అన్నమాట. ఫస్ట్ అయితే 2 ఎగ్స్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఇలా ఫ్రాతీగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక 1/2 స్పూన్ అయితే వెనీలా ఎసెన్స్ వేసాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ అయితే 3/4 కప్పు బెల్లం పొడి పడుతుందండి. బెల్లం లేదా బెల్లం పొడి అనమాట. బెల్లం అయితే మీరు మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అలానే అదే 3/4 కప్తో బటర్ కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ లేదా గీ, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ విస్కర్తో కానీ లేదంటే మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తో కానీ మంచిగా ఈ విధంగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, అలానే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసానండి. బేకింగ్ సోడా వేయలేదు నేను. ఈ విధంగా నీట్గా సీవ్ చేసేసుకోవాలండి, ఫిల్టర్ అయిపోతాయి మంచిగా ఉండలేం లేకుండా. ఈ విధంగా నెక్స్ట్ అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా పాలను వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు మనం మంచిగా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ని. నెక్స్ట్ అయితే కేక్ కావాల్సిన మౌల్డ్కి ఈ విధంగా బటర్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మైదా పిండి లేదా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి ఈ బౌల్ని. చేసుకొని మనం ఇందాక కుక్కర్లో ప్రీహీట్ చేసి పెట్టాం కదండి ఇసుక, అలానే స్టాండ్ వేసి పెట్టాం కదా, అందులోకి ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. ఆ మౌల్డ్తో ఈ బ్యాటర్ని ఆ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. మంచిగా ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ ఏం ఫామ్ అవ్వకుండా. అలానే మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో గార్నిషింగ్ చేసుకోండి. నేనైతే కాజు ఇంకా బాదం వేసాను. నెక్స్ట్ అయితే ఈ విధంగా ప్రీహీట్ చేసి పెట్టిన కుక్కర్లో ఈ మౌల్డ్ని పెట్టేయడమేనండి. పెట్టేసి కుక్కర్ మూత లేదంటే కుక్కర్కి ఫిట్ అయిన ఏదో ఒక మూత పెట్టేసుకోండి. పెట్టుకొని ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుందండి ఇది బేక్ అవ్వడానికి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మూతను పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేయాలన్నమాట. మనం ఇది మైదాతో చేయట్లేదు కదండి, సో ఏంటంటే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, చుట్టూ అయితే బేక్ అయిందండి, మిడిల్లో అయితే ఇంకా వెట్నెస్ ఉందన్నమాట. ఇలా స్టిక్తో గుచ్చి చూసేసరికి ఇంకా ఒక పావు గంట అయితే ఉంచాను. టోటల్గా అయితే 1 అవర్ అయితే పట్టిందండి కంప్లీట్గా బేక్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, స్టిక్ అనేది నీట్గా వచ్చేసింది, మనకి ఎలాంటి పిండి అంటుకోకుండా. కేక్ అయితే బేక్ అయిపోయినట్టే అనమాట. ఈ విధంగా డీమౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవడమేనండి. ఇది చాలా హెల్దీ, కేక్లో హెల్దీ వెర్షన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇందులో మనం మైదా కానీ షుగర్ కానీ యూజ్ చేయలేదు. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా మైదా కేక్ లానే వస్తుంది అని చెప్పను, కానీ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి అది కూడా. ఫైనల్గా ఈ న్యూ ఇయర్కి అయితే మీరు కూడా ఇలా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి హెల్దీ కేక్ని. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.